కరీంనగర్లో కోతిరాంపూర్లోని ముకుందలాల్ మిశ్ర భవన్లో జిల్లా కమిటీ సమావేశం రోజా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఐద్వ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు కరీంనగర్ పట్టణంలో నిర్వహించడం శుభ పరిణామని, రాష్ట్ర కమిటీ కరీంనగర్ జిల్లాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మహిళల పట్ల రోజురోజుకు అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు కొత్త కఠిన చట్టాలను రూపొందించడంలోనూ ఉన్న చట్టాలు అమలు చేయడంలో విఫలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనలు జరిగినప్పుడే తూతూ మంత్రంగా పర్యటన చేసి చేతులు దులుపుకుంటున్నారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని అన్నారు. అవకాశం ఇచ్చినందుకు వారికి కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే జూలై 25, 26, 27 తేదీల్లో రాష్ట్ర స్థాయి క్లాసులు నిర్వహిస్తారు. ఆ రాష్ట్ర స్థాయి క్లాసులు నిర్వహించడానికి శ్రేయోభిలాషులు, అదేవిధంగా వ్యాపారస్తులు, అదేవిధంగా సానుభూతిపరులు, అదేవిధంగా శ్రేయోభిలాషులు, వ్యాపారస్తులు మాకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఐద్వా నిరంతరం వాటి గురించి పోరాటం చేస్తూనే ఉంటుంది, విషయాలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫ్రాక్ చట్టం అంటే ఒక రకమైన చట్టము ఫాస్ట్గా మహిళలకు న్యాయం జరిగే విధమైన చట్టం తీసుకొచ్చి వెంటనే మహిళలకు న్యాయం జరిగేటట్టుగా చట్టం తీసుకురావాలి. ఆ చట్టాన్ని తీసుకురావడమే కాదు, మహిళలకు న్యాయం జరిగే విధంగా అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు మరి ఈరోజు మహిళలు అనేక రకాల రంగాల్లో ముందుంటా ఉన్నాము. అన్ని రంగాల్లో మేము ముందున్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, అదేవిధంగా అణచివేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నిటినీ దెబ్బకొట్టడం కోసం మేము క్లాసుల రూపకంలో ఏ రకంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు కానివ్వండి, లైంగిక వేధింపులకు కానివ్వండి, అదేవిధంగా ఆ రకంగా మేము ఏ రకంగా పోరాటం చేయాలని చెప్పేసి నేర్చుకోవడం కోసం ఈ కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. ఈ ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.